ఇక మీకు చూసుకున్నట్లయితే సిఎస్ఎఫ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇది. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, లేదంటే మీరు CISF.RECTT.CISF.gov.in మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు కరెంట్ ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ట్రేడ్మెన్ 2024 అయితే ఉంది కదా, మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ ఎవరైతే సిఎస్ఎఫ్ వెబ్సైట్లోనో ఫస్ట్ టైం అప్లై చేస్తూ ఉంటే కన్నా, ఇంతకుముందుకు ఎవరైనా రీసైన్ చేసుకోకపోయి ఉంటే కన్నా మీరు ముందుకు వచ్చేసి రీసైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రీసైన్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది మీరు వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో నేను ఆల్రెడీ ఇంతకుముందుకు రీసైన్ చేసుకున్నాను అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ముందుకు వచ్చేసి ఎవరైనా రీసైన్ చేసుకోకపోతే ఇక్కడ న్యూ రీసైన్ ఉంది కదా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి ఇక్కడ మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్అప్ అయితే చేయండి. అక్కడ మీ పేరు స్పెల్లింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాలి. కింద వచ్చేసి మనకు వెరిఫై నేమ్ అయితే ఉంది కదా, ఇక్కడ మళ్ళీ మీ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా కింద వచ్చేసి యూ హ్యావ్ ఎవర్ చేంజ్ నేమ్ అంటుంది, ఇక్కడ నేమ్ అయితే పెట్టండి. ఒకవేళ మీరు ఏమైనా నేమ్ చేంజ్ చేసి ఉంటే కన్నా ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టి ఇక్కడ మీరు చేంజ్ చేసిన నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక అదేవిధంగా కింద వచ్చేసి మనకు ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ ఫాదర్ నేమ్ కూడా మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్అప్ చేయండి. అండ్ కింద వచ్చేసి ఫాదర్ నేమ్ మళ్ళీ వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది, మళ్ళీ అదే విధంగా ఇవ్వండి. అదేవిధంగా కింద వచ్చేసి మనకు మదర్ నేమ్ కూడా ఇవ్వాలి. మదర్ నేమ్ కూడా మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. కింద మళ్ళీ వెరిఫై మదర్ నేమ్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఇక్కడ ముందుగా వచ్చేసి మీరు ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ అనేది ఇక్కడ మీకు 2010 ఉంది కదా, మీరు దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు మీ డేట్ ఆఫ్ బర్త్లోనే ఏది 2002 2001 అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మంత్ ఏది డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని సెట్ చేయండి. అదే విధంగా కింద వచ్చేసి మనకు మళ్ళీ వెరిఫైడ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మళ్ళీ మీరు దాన్ని క్లిక్ చేసుకొని కింద వచ్చేసి మీరు జెండర్ అయితే మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకొని అదే విధంగా కింద మీరు మళ్ళీ వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది వెరిఫై చేసిన తర్వాత కింద వచ్చేసి మనకు ఇక్కడ మనకు ఎల్లో బాక్స్లో కనిపిస్తున్న క్యాప్స్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కింద వచ్చేసి మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి అండ్ కింద మళ్ళీ వెరిఫై మొబైల్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మళ్ళీ కింద కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ప్రజెంట్ యాక్టివ్ ఉన్నట్టు మాత్రం ఇవ్వండి. ఎందుకంటే మీకు అక్కడ ఓటీపీలు అయితే వస్తాయి అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ ఐ అగ్రీ ఉంది కదా, ఆ అగ్రీ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్స్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. వన్స్ ఫామ్ సబ్మిటెడ్ యూ కెనాట్ మోడిఫై ఎనీ డేటా లేటర్ అనమాట. అంటే ఇక్కడ ఏదైతే రిసైన్ చేసుకునేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవి ఎడిట్ చేసుకోవడానికి అయితే రాదు, మీరు సబ్మిట్ చేసిన తర్వాత అని అడుగుతుంది. కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద క్యాన్సిల్ చేసుకొని మీరైతే చేసుకోండి, లేదా అన్ని కూడా ఓకే అనుకుంటే కానీ ఓకే మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది గ్రీటింగ్స్ అనమాట. యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ విత్ సిఎస్ఎఫ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంట్ యువర్ మొబైల్ నెంబర్ అని ఇచ్చి మనకు మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి అయితే అనమాట ఐడి అండ్ పాస్వర్డ్. మీరు లాగిన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు రిజిస్టర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కరెంట్ ఓపెనింగ్స్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ 2024 అయితే ఉంటుంది. మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు మీ రిజిస్టర్ ఐడి నెంబరు అండ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి కింద సబ్మిట్ ఉంటుంది అనమాట, దాన్ని క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఇక్కడ మీకు రిజిస్టర్ ఐడి నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది మీరు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏవైతే మొబైల్ నెంబర్కి లేదంటే ఈమెయిల్ ఐడికి వెళ్ళిపోయింది అనమాట రిజిస్టర్ ఐడి నెంబర్ అండ్ పాస్వర్డ్, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా తెస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోటీస్ నుంచి క్యాండిడేట్ కెన్ అప్లై కానిస్టేబుల్ ట్రేడ్మెన్ 2024 అండ్ బిఫోర్ మనకు ఏప్రిల్ 3, 2025 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు అందరూ కూడా ఈ డేట్ అయితే మీరు మైండ్లో పెట్టుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై కదా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట, కొంచెం చూసుకోండి. అంటే ఫోటో ఎంత సైజులో ఉండాలంటే 20 KB నుండి 50 KB లోపు మాత్రమే ఉండాలి. అదేవిధంగా మీరు కంపల్సరిగా ఫోటో పైన మీరు డేట్ అనేది మీరు మెన్షన్ అయితే చేసి ఉండాలన్నమాట. ఫోటో ఏ డేట్న దిగారనేది, ఎగ్జాంపుల్ ఈ రోజు దిగింటే ఫోటో ఈ రోజు డేట్ అయితే ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి మనకు 10 KB నుండి 20 KB మాత్రమే ఉండాలి. జేపీజీ అండ్ జేపీజీ ఫార్మాట్లో మాత్రమే.
ఇక మీరు అన్నీ కూడా చూసుకోండి ఒకసారి. చూసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకి ఇక్కడ కంటిన్యూ ఉంటుందన్నమాట. దాని మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఫీ పేమెంట్ అనమాట. ఇవన్నీ కూడా మీరైతే పేమెంట్ అయితే చేసి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కేటగిరీ అనమాట. కేటగిరీ వచ్చేసి మీరు ఏ కేటగిరీ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే కన్నా ఇక్కడ కింద మనకు తెలంగాణ అయితే ఉంటుంది, తెలంగాణ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. 7th ఆప్షన్ వచ్చేసి జనరల్ అన్నమాట. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. 9th ఆప్షన్ వచ్చేసి సివిల్ అయితే పెట్టండి. ఎవరైతే 10th ఆర్మీలో చదివింటే కానీ ఆర్మీ స్కూల్స్లోన ఆర్మీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఆర్మీ స్కూల్లో చదివిన వాళ్ళు సివిల్ అయితే పెట్టుకోండి. సివిల్ పెట్టిన తర్వాత సివిల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇక్కడ మీరు 10th 12th అని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 12th అయితే 12th పెట్టండి, డిగ్రీ అయితే డిగ్రీ పెట్టండి, మీ ఇష్టం అనమాట. 10th వచ్చేసి రిలీజియన్ అనమాట. రిలీజియన్ వచ్చేసి మీరు ముస్లిమా, హిందువా, సిక్కా, క్రిస్టియన్సా, బుద్ధిస్టా అనేది మీరు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 11th పాయింట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా నోన్ పెట్టండి. అండ్ 12th పాయింట్ వచ్చేసి నోన్ పెట్టండి. అండ్ 13th పాయింట్ వచ్చేసి ఏమైనా మీరు ఎక్సర్స్మెన్ అయితే కన్నా ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఎక్సర్స్మెన్ కేటగిరీ కాకపోతే నోన్ పెట్టండి. ఇక నెక్స్ట్ 14th వచ్చేసి సిఎస్ఎఫ్ పర్సనల్స్ అని అడుగుతుంది. మీరు సిఎస్ఎఫ్లో జాబ్ చేస్తూ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ పెట్టండి. ఇక నెక్స్ట్ 15th వచ్చేసి మీరు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడుగుతున్నమాట, ఏదైనా డిపార్ట్మెంట్లోనా ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి. ఇక నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 17th పాయింట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. నేమ్ ఆఫ్ ద ట్రేడ్ అప్లైడ్ ఫర్ ఉంది. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ కుక్, టైలరు, బార్బరు, వాషర్ మ్యాను, స్వీపరు, ఎలక్ట్రీషియన్, మాలి అనేది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా కుక్ అయితే పెడుతున్నాను. ఇక్కడ మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటారో ఆ ట్రేడ్ మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏదో నేను చెప్పాను అని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవద్దండి, అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ మాలి కూడా ఉంది, అండ్ బార్బర్ ఉంది, వాషర్ మ్యాన్ ఉంది, స్వీపర్ ఉంది, మొత్తం కూడా కుక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు 18th పాయింట్ వచ్చేసి విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్కులు అనమాట. ఇవి వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఏ బ్లాక్ మూల ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, లేదంటే రైట్ హ్యాండ్, ఈ విధంగా ఉంటుంది. 1 and 2 కూడా ఇవ్వాలి. అండ్ 19th వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి అనమాట. హౌస్ నెంబర్ ఇవ్వాలి, మీ విలేజ్ ఇవ్వాలి, మండలం ఇవ్వాలి. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఇవ్వండి, కింద స్టేట్ ఇవ్వండి, కింద డిస్టిక్ ఇవ్వాలి, అదేవిధంగా పిన్ కోడ్ కూడా ఇవ్వాలన్నమాట. పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండ్ అడ్రస్ వచ్చేసి 2 కూడా సేమ్ అయితే కనుక ఇక్కడ కరెస్పాండ్ బాక్స్లోనే మీరు టిక్ అయితే చేయండి. ఒకవేళ మీకు సేమ్ అడ్రస్ కాకపోతే ఇక్కడ మీరు టిక్ మార్క్ అయితే చేయదండి. చేయకుండా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. హౌస్ నెంబర్, విలేజ్ అండ్ మండలము, పోస్ట్ ఆఫీసు, స్టేట్, డిస్టిక్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు 24th పాయింట్ వచ్చేసి మనకు టైప్ ఆఫ్ ఐడి వచ్చేసి ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు వెదర్ డేట్ ప్రింటెడ్ టేక్ అని ఉందా, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని పెట్టండి అనమాట. ఇక 26th పాయింట్ వచ్చేసి నోన్ పెట్టండి. అండ్ 27th కూడా మీరు నోన్ పెట్టండి. అండ్ 28th కూడా మీరు నో అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ మనకు 29th వచ్చేసి మనకు ఇక్కడ స్పోర్ట్స్ అచీవ్మెంట్ డీటెయిల్స్ అనమాట. మీ ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక వాటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు గేమ్ లెవెల్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గేమ్ లెవెల్ వచ్చేసి నేషనలా, ఇంటర్నేషనలా, అదర్సా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. నేమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్లేసు అండ్ పీరియడ్ ఆఫ్ గేమ్స్ అనమాట. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, అవార్డు డీటెయిల్స్ వాటి మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. యాడ్ అచీవ్మెంట్ మీరు క్లిక్ చేశారంటే అదైతే సేవ్ అవుతుంది అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద టిక్ మార్క్ అయితే ఉంటుంది. ఆ టిక్ మార్క్ అయితే ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు సేవ్ అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. క్యాండిడేట్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని. తర్వాత మీరు ఓకే మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ప్రివ్యూ అప్లికేషన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో మొత్తం కూడా చూసుకోండి. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తూ ఉన్నారు, మీ పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈమెయిల్ ఐడి మొత్తం కూడా ఒకసారి చూసుకున్న తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మనకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ టిక్ బాక్స్ ఎంటర్ చేసి ఫైనల్ సబ్మిట్ ఉంది కదా, దాన్ని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ మై ఇక్కడ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అనమాట. అప్లోడ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ వచ్చేసి మీ 10th మార్క్స్ మేము ఉంటుంది కదా, అది పీడిఎఫ్ ఫార్మాట్లో 1 MB లోపు మాత్రమే ఉండాలి. అదైతే ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేది ఓన్లీ కేవలం 10th మాత్రమే కాబట్టి 10th మార్క్స్ మేము 1 MB లోపు మాత్రమే అప్లోడ్ చేయండి. అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే. నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్ వచ్చేసి ఆంధ్ర వాళ్ళు వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. అది కూడా 1 MB లోపు మాత్రమే. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కింద ఫోటో అనేది మనకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫోటో పైన
కంపల్సరీగా డేట్ అయితే మెన్షన్ చేసి ఉండాలి బ్రదర్. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నది చూడండి, ఆ విధంగా అయితే ఉండాలి ఫోటో అనేది. అండ్ మీకు 20 KB నుండి 50 KBలో మాత్రం ఉండాలి సైజ్ అనేది. నెక్స్ట్ వచ్చి మనకు సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయండి. 10 KB నుండి 20 KB మాత్రమే. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రమే జేపీజీ ఫార్మాట్లో మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ, డొమిసైల్ సర్టిఫికేట్ కానీ, ఏజ్ ప్రూఫ్ ఏదే 10th మెమో మొత్తం కూడా 1 MB లోపు మాత్రమే పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే కనుక ఇక్కడ మనకు చూస్ ఫైల్ అయితే ఉంది కదా, మీరైతే వాటిని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత ఫోటో అయితే ఫోటో, పీడిఎఫ్ని మీరు సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మనకు పక్కనే రెడ్ మార్క్లో అప్లోడ్ అయితే ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. మీరు వాటిని క్లిక్ చేస్తేనే, అంటే మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు దీన్ని క్లిక్ చేస్తేనే ఇక్కడ మీకు పక్కనే వ్యూ ఫోటో అయితే ఉంది. మీరు ఆ విధంగా అయితే మనకు గ్రీన్ మార్క్లో వస్తేనే మీ ఫోటోని కానీ, సిగ్నేచర్ కానీ, లేదంటే డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ అయినట్టు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నేను అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లోన, అదేవిధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత అన్నీ కూడా టిక్ మార్క్ అయితే వచ్చిందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మనకు సేవ్ అని కంటిన్యూ అవుతుంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మనకు డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత మీరు ఓకే అయితే క్లిక్ చేసుకోండి. అదే క్లిక్ చేసుకున్న తర్వాత ఎవరైతే పేమెంట్ చేయాలో ఓబీసీ కేటగిరీ వాళ్ళు అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అమ్మాయిలు వచ్చేసి ఆల్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ, ఓబీసీ కేటగిరీలు కానీ అమ్మాయిలు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా ఎవరైనా ఎక్సెప్షన్ కేటగిరీలు ఉంటే కూడా వాళ్ళు కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఇక ఎవరైతే పేమెంట్ చేయాలో ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంది, దాని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎస్బీఐ అకౌంట్ దీనికైతే వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు యూపీఐ ఉంది కదా, యూపీఐ మీద మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ QR కోడ్ మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వెయిట్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు QR కోడ్ అయితే వస్తుంది. దీన్ని మీరు కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకోండి, లేదంటే కనుక కాపీ చేసుకోండి. దీన్ని ఫోటో అనేది తీసుకొని ఫోన్పే అనేది ఓపెన్ చేసి అక్కడ మీరు బార్కోడ్ స్కాన్ ద్వారా మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట, యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈజ్ సక్సెస్ అని. తర్వాత మీరు ఓకే మీద మీరైతే క్లిక్ చేయండి. అయితే బ్రదర్ మీ పేమెంట్ చేసిన తర్వాత మీరు కొద్దిగా వెయిట్ చేయండి. కొద్దిగా వెయిట్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ కానిస్టేబుల్ ట్రేడ్మెన్, ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్గా దాని అయితే మీరు క్లిక్ చేశారంటే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దాన్ని మీరైతే ప్రింట్అవుట్ తీసుకొని మీరు గూగుల్ డ్రైవ్లో సేవ్ అయితే చేసుకొని పెట్టుకోండి. మీకు ఫర్దర్గా అప్డేట్ అయితే అంటే మీకు యూజ్ అవుతుందన్నమాట. ఇంతే బ్రదర్ వీడియో. ఎవరైతే CSF కానిస్టేబుల్ ట్రేడ్మెన్కి అప్లై చేయాలంటే కనుక ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాం బ్రదర్, 1కి 2 సార్లు చూసి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ అయితే చేసుకోవద్దండి. దీనికి ఎడిట్ ఆప్షన్ కూడా లేదనమాట.